నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కోవిడ్ JN1 వేరియంట్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ వేరియంట్ వల్ల ఎవరిపై ఎక్కువ తీవ్ర ప్రభావం ఉంటుంది, అలాగే JN1 వేరియంట్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దీనికి సంబంధించి మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనతో పాటు ప్రముఖ అమోర్ హాస్పిటల్ నుంచి పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరీష్ కుమార్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం వింటున్నాం ప్రధానంగా కోవిడ్ మళ్ళీ వస్తుంది, అందులో JN1 వేరియంట్ గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు JN1 వేరియంట్ అంటే ఏంటి? కోవిడ్ JN1 వేరియంట్ అంటే అది ఆల్రెడీ మనకున్న కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో దాని సబ్ వేరియంట్. ఆ కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్లో వచ్చిన జెనెటిక్ మ్యూటేషన్స్ అంటే దాని జీన్స్లో వచ్చిన మార్పు వల్ల దీంట్లో కొన్ని ప్రోటీన్లో స్ట్రక్చరల్ చేంజెస్ రావడం వల్ల వచ్చిన ఒక కొత్త సబ్ వేరియంట్ ఇది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కోవిడ్ అనేది పెరగడం జరుగుతుంది ఈ వచ్చిన మ్యూటేషన్స్ వల్ల. సో ఈ JN1 వేరియంట్ని ఫస్ట్ నార్త్ అమెరికాలో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత డిసెంబర్ 8న మన ఇండియాలో ఫస్ట్ కేసు ఐడెంటిఫై చేయడం జరిగింది కేరళలో. ఇప్పుడు ఇండియాలో దాదాపుగా 4500 కేసెస్ యాక్టివ్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ JN1 కోవిడ్ వేరియంట్ వల్ల. ఓకే. సో అలా అమెరికా నుంచి ఇప్పుడు సింగపూర్లో కూడా చాలా ఎక్కువగా కేసెస్ నమోదవుతున్నాయి. చైనా, మలేషియా లాంటి కంట్రీస్లో కూడా చాలా ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి. ఇండియాలో మాత్రం ఇప్పుడు 4500 కేసెస్ వరకు యాక్టివ్ కేసెస్ రికార్డ్ అయి ఉన్నాయి. ఓకే. సో అంటే నార్త్ అమెరికాలో ముందుగా కనుగొన్నారు అని చెప్తున్నారు కదా. సో అంటే అక్కడ నుంచి నార్మల్ గా కోవిడ్ లాగానే ఎక్కడైతే చైనా నుంచి మనకి ఇలా వ్యాప్తి చెందిందో ఆ విధంగా వ్యాప్తి చెందింది అంటారా, లేకపోతే ఇండియాలోనే మ్యూటేషన్ అయిందంటారా JN1? నార్త్ అమెరికాలోనే ఫస్ట్ మ్యూటేషన్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచే ఎలా అయితే పాత కోవిడ్ వేరియంట్స్ ఎలా అయితే స్ప్రెడ్ అయ్యాయో అలానే గ్లోబల్గా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఓకే. సో అలాగే JN1 లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? JN1 వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎలా అయితే మనకి ఇంతకుముందు వచ్చిన వేవ్లో ఒమిక్రాన్ వేరియంట్లో ఉన్న లక్షణాలు ఏవైతే ఉండేనో అవే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. జలుబు రావడం, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, బాగా నీరసంగా ఉండడము, గొంతు నొప్పి, మెయిన్గా ఈ 5 లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు కొంతమందిలో, చాలా తక్కువ మందిలో టేస్ట్ తెలియకపోవడము, తర్వాత స్మెల్ తెలియకపోవడము ఇలాంటివి. ఇంకా చాలా తక్కువ మందిలో డయేరియా సిమ్టమ్స్ అంటే వాంతులు, విరోచనాలు ఇలాంటివి అవ్వడం కూడా చూస్తున్నాము. ఓకే. చాలా తక్కువ మందిలో ఈ కోవిడ్ వల్ల నిమోనియా రావడం అనేది మాత్రం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా తక్కువ వాళ్ళలోనే చూస్తున్నాము. ఎక్కువగా అయితే ఊపిరితిత్తుల ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కువగా లేదు ఇప్పటి వరకు. ఓకే. సో అంటే పాత వేరియంట్స్ కన్నా ఇప్పుడు ఈ JN1 వేరియంట్ ప్రమాదకరంగా ఉంటుందంటారా? మనం చూసిన పాత వేరియంట్స్ కంటే ఏవైతే ఆల్ఫా, డెల్టా వేరియంట్స్ ఉన్నాయో ఈ JN1 వేరియంట్ అనేది వాటికంటే ప్రమాదకరం అయితే కాదు. ఇది కూడా సేమ్ ఒమిక్రాన్ వేరియంట్ లాగానే మైల్డ్ డిసీజే చూపిస్తుంది. ఇప్పటి వరకు రికార్డ్ అయిన కేసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు 98% కేసెస్ కూడా మైల్డ్ సిమ్టమ్స్తోనే బయటపడ్డారు చాలామంది. అండ్ ఏదైతే పాత ఒమిక్రాన్ సిమ్టమ్స్ ఉన్నాయో, పాత ఒమిక్రాన్లో ఎట్లయితే మైల్డర్ సిమ్టమ్స్ ఉన్నాయో అట్లానే ఇది కూడా ఉండింది ఇప్పటి వరకు అయితే. అండ్ మోరోవర్ ఇది బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటి అంటే వెరీ అగ్రెసివ్ అండ్ ఫాస్ట్ స్ప్రెడ్, బాగా తొందరగా అండ్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అది ఈ JN1 వేరియంట్కున్న ఒక ప్రాబ్లము. అందుకనే జనాలు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటే బెటర్. ఓకే. బట్ మనం చూసామంటే ఆల్మోస్ట్ 12 డెత్స్ నమోదైనాయి దీనికి సంబంధించి JN1 వేరియంట్. సో అంటే ఎందుకు అంత పరిస్థితి వరకు వచ్చిందంటే రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? రీజన్ ఏమై ఉండొచ్చు అంటే దానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. వాళ్ళకి ఉన్న కోమార్బిడిటీస్ కానీ, కోమార్బిడిటీస్ అంటే వాళ్ళకు ఉన్న ఇతర వ్యాధులు, ఏదన్నా క్రానిక్ డిసీజెస్ ఉండడం కావచ్చు, లేకపోతే ఏదన్నా ముందు నుంచి ఏదన్నా హెల్త్ కండిషన్స్ ఉండడం కావచ్చు, లేదంటే ఇమ్యూనోసప్రెషన్ ఉండడం కావచ్చు. ఇమ్యూనోసప్రెషన్ అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడము, దానికి చాలా కారణాలు ఉంటాయి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడానికి. సో అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు
ఇలాంటి వాళ్ళకి కొంచెం డిసీజ్ సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే JN1 వేరియంట్లో అంత సీరియస్ అయినాయి మనకు దగ్గర ఉన్న కేసెస్కి ఆ డెత్స్ అనేవి చాలా తక్కువ. ముందుగా చూసుకుని ఉంటే ఆల్ఫా డెల్టా వేరియంట్స్లో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో చాలా ఎక్కువగా డెత్స్ నమోదయ్యేవి. అప్పుడు చాలా ఎక్కువగా డెత్స్ ఉండేవి, ఇప్పుడు అంత డెత్స్ లేవు. సో కాబట్టి ఈ JN1 వేరియంట్ అనేది చాలా వరకు మైల్డ్గానే వెళ్తుంది అని అనుకుంటున్నాము. ఓకే, సో ప్రస్తుతానికి అయితే సిమ్టమ్స్ అన్నీ కూడా మైల్డ్గానే ఉన్నాయి. అంటే ఇది ప్రాణాపాయ వ్యాధి కింద వ్యాపించే అవకాశం ఉందా? అది ఇంకా రోజులు వెళ్ళే కొద్దీ ఈ ప్రాణాపాయ వ్యాధిగా వ్యాపించే అవకాశం ఉందా అంటే ఇప్పటివరకు చూసిన రికార్డ్స్ ప్రకారం అయితే, ఇప్పటివరకు ఉన్న యాక్టివ్ కేసెస్ని చూసిన దాన్ని బట్టి అయితే ఇది చాలా తక్కువగానే ప్రాణాంతకమైన వ్యాధి అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన యాక్టివ్ కేసెస్ అన్నిట్లో కూడా చాలా మైల్డ్ సిమ్టమ్స్తోనే ఉంది. మైల్డర్ సిమ్టమ్సే కనిపిస్తున్నాయి. 4-5 రోజులకు చాలా వరకు మంది రికవర్ అవుతున్నారు. చాలా వరకు పేషెంట్స్ రికవర్ అవుతారు 4-5 డేస్లో. వెరీ రేర్గా, చాలా అరుదుగా పేషెంట్స్ ఎవరైతే వాళ్ళకి ఆల్రెడీ వేరే ఇతర హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళల్లో సీరియస్ అయ్యే అవకాశాలు, అంటే సివియర్ ఇల్నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే డాక్టర్ గారు, అంటే ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఏం చేయాలి మనం? కోవిడ్ లక్షణాలు అంటే ఇందాక చెప్పినట్టు జ్వరం రావడం, ఒళ్ళు నొప్పులు, జలుబు, దగ్గు, దాంతోపాటు గొంతు నొప్పి, ఈ స్మెల్ తెలియకపోవడము, లేదా వాంతులు కానీ విరోచనాలు కానీ ఉన్నప్పుడు వెంటనే మనల్ని మనం ఐసోలేట్ చేసుకోవాలి. బయట నుంచి కానీ ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఫస్ట్ ఐసోలేట్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరినైనా కలవాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. దాంతోపాటు కన్సర్న్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి సిమ్టమ్స్కి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ 2-3 డేస్లో సిమ్టమ్స్ కానీ తగ్గడం లేదు లేదా ఎక్కువ అవుతున్నాయి అని అనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే కన్సర్న్డ్ స్పెషలిస్ట్ ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్న టైంలో ఖచ్చితంగా 2 గంటలకు ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవడము, 4 గంటలకు ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకోవడము అనేవి చేస్తూ ఉండాలి. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నట్టు అనిపించినా, టెంపరేచర్ బాగా ఎక్కువగా వస్తున్నట్టు అనిపించినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఒక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, కొత్తగూడెం నుంచి శేఖర్ గారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి శేఖర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాట్లాడండి. హలో సార్. హలో హలో శేఖర్ గారు చెప్పండి. శేఖర్ అండి, నేను కొత్తగూడెం అండి, భద్రాద్రి జిల్లా. చెప్పండి శేఖర్ గారు. డాక్టర్ గారు, నాకు 19 కోవిడ్ వచ్చిందండి. ఓకే అండి. 19 కోవిడ్ వచ్చింది. అప్పుడు 2 డేస్ ఎర్రగట్టలో ఉండి రికవరీ అయింది, వచ్చాను. ఓకే అండి. అప్పుడు వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ వేసుకున్నా సార్. ఆక్సిజన్ ఏమన్నా పెట్టారా అండి అప్పుడు మీకు? అప్పుడు అంటే మెడిసిన్ ఇచ్చారు, అయిపోయాదండి. కాదు, ఆక్సిజన్ ఏమన్నా పెట్టాల్సిన అవసరం వచ్చిందా అప్పుడు మీకు? ఆక్సిజన్ అవసరం వచ్చింది, అంటే ఒక 1 డే వచ్చింది. 1 డే పెట్టారు. ఓకే, 1 డే వచ్చారు, తర్వాత కొంచెం రికవరీ అయ్యేది. ఓకే అండి. ఓకే, అయితే ఇప్పుడు అప్పుడు ఆయుసం వస్తుందండి, కొద్దిగా ట్రైన్ ఎక్కువైనప్పుడు. ఏది ఎక్కువ ఉన్నప్పుడు ఆయుసం వస్తుంది అంటున్నారు? ఇప్పుడు అప్పుడప్పుడు ఆయుసం లాగా వస్తూ ఉంది. ఆయుసం లాగా వస్తూ ఉందా ఇప్పటికి కూడా? అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఒక నొల్లు నొప్పులు వచ్చినప్పుడు. ఓకే, దానికి ఏమన్నా మెడిసిన్ వాడాలా సార్? మెడిసిన్ తప్పకుండా వాడాల్సి వస్తుందండి. ఏంటంటే బేసిక్గా కోవిడ్ వచ్చిపోయినాక కూడా ఏదైతే అప్పుడు మీకు ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది అంటే మీకు ఊపిరితిత్తుల్లో నిమోనియా వచ్చి ఉండొచ్చు. ఆ నిమోనియా తగ్గిన తర్వాత కూడా ఊపిరితిత్తులు అనేవి కొంత పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందిలో. సో అలాంటి డ్యామేజ్ ఏమన్నా అయ్యి ఉండొచ్చు కొంత భాగం వరకు. కాబట్టి మీకు ఆయాసం వస్తున్నట్టుగా ఉంది. మీరు మీ దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఒకసారి మీకు వాళ్ళు చెప్తారు ఏమేమి టెస్టులు చేయాల్సి వస్తుందో. మీ
చెస్ట్ ఎక్స్రే కానీ హెచ్ఆర్సిటీ చెస్ట్ కానీ చేయాల్సిన అవసరం రావచ్చు. అవి చూసిన తర్వాత మీ పల్మనాలజిస్ట్ని మీరు కలిస్తే వాళ్ళు చెప్తారు మీకు ఏ మందులు వాడాల్సి వస్తుంది అని. సో ఓకే డాక్టర్ గారు, అలాగే అంటే ఇప్పుడు ఈ కాలర్ని మనం తీసుకున్నట్లయితే ఒకసారి COVID-19 వచ్చిన అంటే సెకండ్ వేవ్లో కానీ ఫస్ట్ వేవ్లో కానీ థర్డ్ వేవ్లో కానీ ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి సపరేట్గా మళ్ళీ చూపించుకోవాల్సిన నీడ్ ఉంటుందంటారా? ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రం అయితే యాక్చువల్గా ఎవరికైతే కోవిడ్ మైల్డ్గా వచ్చి తగ్గిపోతుందో వాళ్ళల్లో చాలా వరకు ఇలాంటి పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ రావడం చాలా తక్కువ. ఓన్లీ ఏంటంటే మైల్డ్గా వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగా నీరసంగా ఉండడము అదొక్కటే మైల్డ్ కోవిడ్ వచ్చిన వాళ్ళకు ఉంటుంది. కాకపోతే సివియర్ కోవిడ్ ఎవరైతే ఆక్సిజన్ కూడా అవసరం పడుతుందో, ఎవరికైతే కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అవసరం పడుతుందో వాళ్ళల్లో ఏంటంటే అలా ఆక్సిజన్ అవసరం పడింది అంటే అర్థం ఏంటంటే 2 ఊపిరితిత్తుల్లో నిమోనియా బాగా ఎక్కువగా వచ్చి ఉండొచ్చు ఈ వైరస్ వల్ల, ఈ కోవిడ్ వల్ల. సో 2 ఊపిరితిత్తుల్లో అట్లా నిమోనియా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ నిమోనియా తగ్గిన తర్వాత కూడా దానివల్ల స్కార్ ఫార్మేషన్ అంటాం, ఫైబ్రోసిస్ అంటాం దాన్ని. ఏదైతే మామూలుగా ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బలు తగిలినా కూడా స్కార్ ఎట్లా ఫామ్ అవుతుందో ఈవెన్ ఊపిరితిత్తుల్లో కూడా అలాగే ఈ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినాక స్కార్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ స్కార్ ఫామ్ అవ్వడం వల్ల దీన్ని పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ అంటాం. సో దానివల్లనే ఇలా ఇప్పుడు శేఖర్ గారికి వచ్చినట్టు ఆయాసం రావడము, ఇలాంటివి ఏదన్నా పని చేస్తున్నప్పుడు ఆయాసం రావడము, మళ్ళీ కంటిన్యూస్గా దగ్గు ఉండడము, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట. కిడ్నీ మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? కోవిడ్ వల్ల అయితే కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే. సో అలాగే ఇందాక మీరు చెప్పినట్టు లక్షణాలు వచ్చినప్పుడు ఏం చేయాలనేది చెప్పారు. అంటే ఇప్పుడు సీజన్ కదా, అంటే కొంచెం ఎక్కువగా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా జలుబు కానీ దగ్గు కానీ అలా వస్తూ ఉన్నాయి. ఇది కోవిడా JN1 లేకపోతే ఇది నార్మల్ సీజనల్ గా వచ్చిందనే తెలియట్లేదు. సో దాన్ని ఎట్లా మనము ఐడెంటిఫై చేయాలంటారు? ఓకే, అదే చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి ఈవెన్ మామూలు ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా వైరస్, కామన్ కోల్డ్ కూడా ఇలాగే లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే ఇమీడియట్గా మనం ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఒక 2-3 డేస్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇది తగ్గట్లేదు అంటే అప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కానీ RT-PCR టెస్ట్ కానీ చేయించుకొని కోవిడ్ ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి తగినట్టుగా మీ స్పెషలిస్టులు చెప్పిన విధంగా ఏవైతే ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారో ఆ ట్రీట్మెంట్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓకే డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. అవలేదు కదా, చెప్పలేదు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి సత్యనారాయణ గారు. నాకంటే ఇంతవరకు ఒకసారి కోవిడ్ ఇదైంది. ఓకే అండి. కోవిడ్ మామూలు గొంతుకులను చూస్తే కోవిడ్ అది ఉండే పాజిటివ్ వచ్చింది. ఓకే, ఎప్పుడండి? ఎన్ని రోజుల క్రితము? చేయించామండి HRCT. ఓకే, ఎన్ని రోజుల క్రితం అండి ఇది? 3 years క్రితం అండి. 3 సంవత్సరాల క్రితం. చెప్పండి. 3 సంవత్సరాల క్రితం అండి. ఓకే చెప్పండి. తర్వాత ఇప్పుడు నోరు రుచి తెలియట్లేదండి. ఇప్పుడు నోరు రుచి తెలియట్లేదా అండి? నోరు రుచి తెలియట్లేదు. ఓకే, తెలియట్లేదు. అప్పటి నుంచి అలానే ఉందా అండి మీకు? అప్పటి నుంచే కాదు, ఈ మధ్యన ఒక ఎన్ని రోజుల నుంచి? షుగర్కి మందులు వేసుకుంటున్నానండి. షుగర్కి మందులు వేసుకుంటున్నారు. షుగర్కి మందులు వేసుకుంటున్నప్పటి నుంచి నోరు రుచి తెలియట్లేదా అండి? షుగర్కి మందులు ఎప్పటి నుంచి వేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి రుచి తెలియట్లేదు అంటున్నారు? ఎన్ని రోజులైంది? షుగర్ వచ్చి 12 సంవత్సరాలు వస్తుంది. సత్యనారాయణ గారు, మీకు ఎన్ని రోజుల నుంచి రుచి తెలియట్లేదు డాక్టర్ గారు అడుగుతున్నారు?
ఒక ఒక నెల నుంచి అండి. ఒక నెల నుంచి ఇలానే ఉందా అండి? నెల నుంచి అండి. ఒక నెల నుంచి అలానే ఉందా? ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. జింకోవిట్, కాల్షియం, డెఫ్లాకాట్ 6 mg వేసుకుంటున్నా అండి. ఓకే. అయితే సత్యనారాయణ గారు, ఈ ఈ రుచి తెలియకపోవడం అనేది ఇప్పుడు మీకు అప్పుడు వచ్చిన కోవిడ్ వల్ల అయితే అయి ఉండకపోవచ్చు అండి. 3 సంవత్సరాల క్రితం కోవిడ్ వస్తే ఇప్పుడు రుచి తెలియకుండా ఉండడం అనేది జరగదు. ఇది ఏదన్నా మీకు వేరే కారణం వల్ల వచ్చినట్టుగా ఉంది. సో అంటే ఇప్పుడు సిమ్టమ్స్ కూడా JN1 కి ఇది కూడా ఉంది కదండి. మేబీ మేబీ ఈయనకి మళ్ళీ కూడా కోవిడ్ వచ్చి ఉండొచ్చు. JN1 వేరియంట్ కోవిడ్ కూడా వచ్చి ఉండొచ్చు అతనికి. కాకపోతే ఏంటంటే అతను నెల నుంచి అంటున్నారు కాబట్టి అప్పటికి మన ఇండియాలో ఇంకా రాలేదు. సో కాబట్టి ఏదన్నా వేరే ఆయనకి డయాబెటీస్ ఉండడం ఒకటి, డయాబెటిక్ న్యూరోపతి లాగా అలాంటిది ఏమన్నా ఉండి ఉండొచ్చు. లేదంటే ఏదన్నా వేరే ఇన్ఫెక్షన్ ఏదన్నా, ఈవెన్ ఒక్కొక్కసారి కామన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ టేస్ట్ తెలియకపోవడం అనేది, ఇప్పుడు ఈ లేటెస్ట్గా వస్తున్న ఫ్లూస్ ఏంటంటే చాలా లాంగ్ టైం వరకు సిమ్టమ్స్ తగ్గడం లేదు. సో దానివల్ల కూడా ఏమన్నా వచ్చి ఉండొచ్చు. ఓకే. సో ఒక కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి, స్వర్ణలత. ఒకసారి మాట్లాడతాం. నమస్తే అండి స్వర్ణలత గారు. నమస్కారం సార్. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ మా పాప హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటుంది సార్. ఓకే అండి. ఇప్పుడు ఒక 5 days నుంచి జలుబు, దగ్గు అని అన్నది, జ్వరం వచ్చింది, హై ఫీవర్ వచ్చింది, తగ్గిందంట. ఓకే అండి. కాకపోతే 2-3 రోజుల నుంచి గొంతు నొప్పి అలానే ఉంటుంది అంటుంది సార్. ఓకే అండి. ఏమన్నా జలుబుకు టాబ్లెట్ వేసుకుందంట, సిట్రిజన్. ఓకే. గొంతు నొప్పి కూడా ఒకటి బయట టాబ్లెట్ పెట్టి వేసుకున్నా అంటుంది. కానీ 2 days నుంచి మధ్యలో ఒక రోజు అట్లనే ఉంటుంది, మామూలుగా మళ్ళీ తెల్లవారు అట్లనే గొంతు నొప్పి అనిపిస్తుంది అంటుంది. ఓకే. హైదరాబాద్ లోనే ఉంటారా మీ డాటర్? పాప హైదరాబాద్ లోనే. ఓకే. హైదరాబాద్ లోనే ఉంటారు కదండి. వెంటనే వెళ్ళి ఎవరినైనా డాక్టర్ని కలవమని చెప్పండి. హలో, మీరు వెళ్ళి ఒక కన్సర్న్ స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళు చెప్తారండి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. ఓకేనా అండి? సో అలాగే ఈ JN1 వేరియంట్ కి సంబంధించి ఇది ఏమైనా ఊపిరితిత్తుల మీద పడే ప్రభావం ఉందంటారా? అయితే ఈ కోవిడ్ JN1 వేరియంట్లో మామూలుగా ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ అనేది చాలా వరకు తక్కువ. ఏదైతే ఇంతకుముందు వేరియంట్స్ వల్ల ఊపిరితిత్తుల్లో నిమోనియా రావడం, 2 ఊపిరితిత్తుల్లో నిమోనియా రావడం, పేషెంట్స్కి ఆయాసం రావడము, అలాగే ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం రావడము, ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఈ JN1 వేరియంట్లో ఆ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒమిక్రాన్కి సబ్ వేరియంట్ కాబట్టి ఆల్మోస్ట్ సిమ్టమ్స్ అన్నీ ఒమిక్రాన్ లాగానే మైల్డ్గానే ఉన్నాయి. చాలా తక్కువ మందిలో ఆల్రెడీ ఇంతకుముందు క్రానిక్ లంగ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, అంటే COPD, బ్రాంకియల్ ఆస్మా, లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, ఇలాంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళకి మాత్రమే ఈ JN1 వేరియంట్ వల్ల ఎక్కువ ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందే తప్ప నార్మల్ ఇండివిజువల్స్కి, నార్మల్గా ఉండే వాళ్ళకి ఈ JN1 వేరియంట్ వల్ల ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అవుతాయి, ఊపిరితిత్తుల్లో నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఉండడం చాలా తక్కువ, వెరీ రేర్. చాలా అరుదుగా చూసాం ఇప్పటివరకు ఉన్న వాళ్ళల్లో కూడా, పేషెంట్స్లో కూడా ఈ JN1 వేరియంట్ వల్ల నిమోనియా రావడం అనేది చాలా తక్కువగా జరిగింది. సో ఓకే డాక్టర్ గారు, కొత్తగూడెం నుంచి శ్రీనివాస్ ఒక కాలర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, లైన్ కట్ అయిపోతుంది. ఓకే ఓకే అండి. నమస్తే డాక్టర్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సెకండ్ వేలో మాకు కరోనా వచ్చిందండి. ఓకే అండి. ఓకే సార్. సెకండ్ వేలో ఆక్సిజన్ మీద ఉన్నాను సార్ నేను 1 week వరకు. 1 week ఆక్సిజన్ మీద ఉన్నారు. ఓకే. ఈ ఫ్యూచర్ లో ఏమైనా ప్రమాదం జరుగుతుందా సార్?
ఫ్యూచర్లో ఏమన్నా ప్రమాదాలు అంటే ఇప్పుడు మీకు ఏమన్నా ఆయాసంగా కానీ దగ్గు రావడం కానీ ఫ్రీక్వెంట్గా దగ్గు రావడం కానీ అట్లా ఏమన్నా అవుతుందా అండి? మీరు మీ నార్మల్ పనులు చేసుకుంటున్నప్పుడు ఆయాసం అనిపించడం కానీ అట్లా ఏమన్నా అనిపిస్తుందా? లేదు కదండి. అయితే మీరు ఎక్కువ భయపడాల్సిన పని లేదండి. యూజువల్గా మీకు ఇప్పటివరకు తగ్గిపోయిన తర్వాత ఏం సిమ్టమ్స్ కనిపించలేదు అంటే మీకు వచ్చే ఛాన్సెస్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగానే ఉంటుందండి. మీరు ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు దగ్గు రావడం, ఫ్రీక్వెంట్గా దగ్గు రావడం, లేదంటే ఏదైనా ఆయాసంగా అనిపించడము, ఛాతీలో బరువుగా అనిపించడము, ఇలాంటివి ఏమన్నా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని, స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదండి ఊపిరితిత్తుల్లో సమస్య ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రభావం చూపించవచ్చు అని. సో మరి JN.1 వేరియంట్ వేరే ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అంటే ప్రభావం చూపి ఇంకా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా ఊపిరితిత్తుల సమస్యలు కాకుండా? ఈ JN.1 వేరియంట్, ఈ JN.1 కోవిడ్ వేరియంట్ యూజువల్గా ఏంటంటే ఆల్మోస్ట్ చాలామందికి మైల్డ్ డిసీజ్ లాగానే ప్రజెంట్ అవుతుంది. మైల్డ్ సిమ్టమ్స్తోనే అందరూ బయటపడిపోతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాకపోతే ఏంటంటే ఈ డయాబెటిక్ పేషెంట్స్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఆర్ పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ అంటాం. ఎవరికైతే ఈ డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవో సరిగ్గా, వాళ్ళల్లో ఎక్కువ ఊపిరితిత్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆక్సిజన్ కూడా పెట్టాల్సిన అవసరం అయ్యి సివియర్ ఇల్నెస్, సివియర్ కోవిడ్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కోవిడ్ అనే కాదు, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని డయాబెటీస్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి, షుగర్ లెవెల్స్ ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. అండ్ క్యాన్సర్ పేషెంట్స్, కీమోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ పేషెంట్స్లో ఏంటంటే కీమోథెరపీ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో వాళ్ళల్లో కూడా ఈ డిసీజ్ బాగా సివియర్గా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లైక్ లంగ్స్లోకి నిమోనియా రావడము, ఆక్సిజన్ అవసరం పడడము, లాంగ్ టర్మ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండడము, ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా హార్ట్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్, తర్వాత ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ అంటాం, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ అంటాం, ఇమ్యూనిటీని సప్రెస్ చేసే డ్రగ్స్. ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఉన్నవాళ్ళు ఇమ్యూనోసప్రెసివ్ థెరపీస్ని వాడుతూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇమ్యూనో సప్రెషన్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు కాబట్టి వాళ్ళల్లో మళ్ళీ ఈ కోవిడ్ JN.1 వేరియంట్ మైల్డ్గా కాకుండా సివియర్గా అయ్యే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు గంపలగూడెం నుంచి, వెంకటేశ్వరరావు గారు మాట్లాడదాం. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అమ్మా. నాకు ఇక దాదాపు ఒక 2 కేసు జరుగు అవుతుంది, దగ్గు ఏం లేదు. నాకు 2020 వరకు కోవిడ్ వచ్చిందమ్మా. నెల్లూరు ఉందో ట్రీట్మెంట్ తీసుకున్నాను, తగ్గింది. హలో చెప్పండి. ఓకే అండి, చెప్పండి. తగ్గింది. కొంచెం నాకు ఆర్థరైటిస్ ఉంది. PRP ఇంజెక్షన్స్ రైట్ షోల్డర్ కి ఇంజెక్షన్ చేయించుకున్నాను. రైట్ షోల్డర్ కి PRP ఇంజెక్షన్స్ చేయించుకున్నారు. ఓకే. వీక్నెస్ గా ఉంటుంది, దాని గురించి కోవిడ్ గురించి ఏదైనా చెప్తారని చెప్పి చేశానండి. కొంచెం గట్టిగా మాట్లాడగలరా వెంకటేశ్వరరావు గారు? ఇదే నాకు వస్తుంది ఆర్థరైటిస్. ఓకే ఓకే ఓకే. కొంచెం బెన్ను నొప్పి షోల్డర్ పెయిన్స్ ఉంటుంది. PRP ఇంజెక్షన్ చేయించాను 10 years క్రితం. PRP ఇంజెక్షన్ చేయించారు. ఓకే. చేయించాక చెయ్యి పై రాకపోతే అప్పుడు మామూలుగానే అది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఇంజక్షన్ చేయించుకున్నారు, బాగానే. 2021లో కోవిడ్ వచ్చాక ఒక 4 రోజులు హోమ్లో ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయిందండి. ఓకే. ఇప్పుడు ఏమో 10 రోజులు బట్టి ఇప్పుడు ఏమో తలసి జలుబు ఉంటుంది, కొంచెం బాగా వీక్ గా ఉంటుంది, షోగా ఉన్నాయి. దాని గురించి ఏదైనా కోవిడ్ ఏమన్నా బాగా వీక్ గా ఉంటుంది, జలుబుగా ఉంటుంది.
మీకు సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్ వల్ల అయితే కోవిడ్ JN1 వేరియంట్ సివియర్ అవ్వడము ఇలాంటిది అయితే జరగదు. మీకు జలుబు దగ్గు ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా పరీక్షించి అన్ని మందులు రాసిస్తారు. ఆ మందులు చెప్పినట్టుగా వాడండి, తగ్గిపోతుంది. సో అలాగే డాక్టర్ గారు ఫైనల్ గా అసలు ఈ JN1 వేరియంట్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పిల్లలు అండ్ అలాగే ఎలాంటి మాస్కులు యూజ్ చేయాలి? ఓకే, JN1 వేరియంట్ రాకుండా అంటే ఆల్రెడీ ఇవన్నీ మనం ఆల్మోస్ట్ 2020 నుంచి చేస్తున్నవేనండి. సేమ్ అవే ప్రికాషన్స్ ఇప్పుడు కూడా. శానిటైజేషన్, సెల్ఫ్ శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, ఫ్రీక్వెంట్గా చేతులు కడుక్కోవడము, ఏవైతే మనం ఎక్కువగా ముట్టుకునే ప్రదేశాలు ఉంటాయో వాటిని రెగ్యులర్గా శానిటైజ్ చేయడము, అదేవిధంగా బయటకి తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండడము, ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, ఇలాంటివి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అండ్ చేతులతో ముక్కుని కానీ నోటిని కానీ ముట్టుకోకుండా ఉండడం, కళ్ళని కానీ ముట్టుకోవడాన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇలా ముట్టుకోవడం వల్ల వైరస్ అనేది తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ JN1 వేరియంట్ ఏంటంటే బాగా ఫాస్ట్ అండ్ అగ్రెసివ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ తీసుకుంటేనే ఆ కోవిడ్ JN1 వేరియంట్ని మనం అరికట్టగలుగుతాం. అంటే మాస్క్ నార్మల్ ఆర్ N95? మాస్క్ ఎలాంటి మాస్క్ వాడాలి అంటే N95 మాస్క్ అనేది ఎప్పుడైనా బెస్ట్. N95 మాస్క్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు వైరస్ వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. అలా కాకుండా N95 మాస్క్ పెట్టుకుంటే మన నుంచి వేరే వాళ్ళకి కానీ వేరే వాళ్ళ నుంచి మనకు కానీ వైరస్ అనేది వ్యాప్తిని చాలా వరకు ఆల్మోస్ట్ 95% వరకు అరికట్టవచ్చు. ఒకవేళ N95 మాస్క్ దొరకకపోతే సర్జికల్ మాస్క్ వేసుకోవచ్చు. వీలైనంత వరకు క్లాత్ మాస్క్స్ని అవాయిడ్ చేయడం మంచిది. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు. JN1 వేరియంట్కి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్త పడాలని చాలా క్లియర్గా మా ప్రేక్షకుల కోసం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ జీవన రేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ HM.